వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పుట్టిన తర్వాత 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపల మాట్లాడడం నేర్చుకుంటూ ఉన్నాం. కానీ మనకు 50 ఇయర్స్ వచ్చినా, 60 ఇయర్స్ వచ్చినా మన జన్మాంతం, మన లైఫ్ స్పాన్ అంతా కూడా ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో, ఎందుకు, ఎంతసేపు, ఎలాంటి వొకాబులరీ ఉపయోగించాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాము మనం ఉపయోగించేటటువంటి పదాలను బట్టి అని మనం ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం. ఎక్కడన్నా కరెక్షన్స్ ఉన్నా కూడా అవి కరెక్ట్ చేసుకోవడానికి మన మనసు ఒప్పట్లేదు. మరి మనకు మాట్లాడడం 2 ఇయర్స్‌కే వచ్చు కదా! మాకు తెలుగండి మదర్ టంగ్ కదా! మేము చాలా బాగా మాట్లాడతామంటే మనకు అన్నీ వచ్చు మాట్లాడడానికి. కానీ ఎక్కడ ప్రాబ్లమ్ ఉందంటే ఆ స్ట్రెస్ చేసి పలికేటటువంటి దాంట్లో ఆ ప్రెజర్ కొన్ని వర్డ్స్ మీద, కొన్ని అక్షరాల మీద ప్రెజర్ పెట్టడం వలన మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మీనింగ్ మారిపోతుంది. మన బాడీ లాంగ్వేజ్ ఏంది మేడం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ విన్నాం గానీ బాడీ లాంగ్వేజ్ ఏంది అంటే వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ అంటే మనం భాషను ఉపయోగించి మెసేజ్‌ని పాస్ చేస్తాం. ఎలాంటి భాషతో సంబంధం లేకుండా మూవ్‌మెంట్స్ ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా మనం ఎదుటి వ్యక్తులకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ పర్సెంట్ లాంగ్వేజ్ కంటే కూడా, వర్బల్ కంటే కూడా నాన్ వర్బల్ ద్వారా మనము ఎదుటి వ్యక్తులకి మెసేజ్ పాస్ చేస్తూ ఉంటాం. మరి ఈ రెండిటికి మధ్యలో ఇంకొకటి ఉంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మనం మాట్లాడే ప్రతి మాట మన మనసులో నుంచి వచ్చే లోపలనే మన ఫేస్లో వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ పట్టి వీళ్ళు ఇప్పుడు ఇలా రియాక్ట్ కాబోతూ ఉన్నారు, ఇలా రెస్పాండ్ కాబోతూ ఉన్నారు, వీళ్ళు ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్నారు, వీళ్ళు సాడ్గా ఉన్నారు, ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే మనమేం బోర్డు వేసుకోం. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మన మైండ్లో ఏ పిక్చర్ అయితే తిరుగుతుందో అది ఫేస్లో కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ సింక్ అవ్వాలి మనం మాట్లాడేటప్పుడు. ఎవరితో మాట్లాడేటప్పుడైనా ఎదుటి వాళ్ళకు మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు అర్థమయ్యేటటువంటి కోడ్లో చెప్పాలి మనం. అలా చెప్పేటప్పుడు కూడా మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి కదా! ఎప్పుడు నవ్వుతూ చెప్పాలంటే సంతాప సభకు పోయి సన్మాన సభకు ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చామంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. కాబట్టి ఏదైనా కూడా మనం వంటలో సాల్ట్ ఎలా ఉపయోగిస్తామో మన మాట, మన బాడీ లాంగ్వేజ్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లిమిట్‌గా ఉండాలి. అద్భుతంగా ఉండాలి. బ్యూటిఫుల్‌గా ఉండాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ నువ్వు ఇచ్చేటటువంటిది ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్‌లో ఉండాలి. నీకు ఏ లాంగ్వేజ్ రాలేదంటే బాడీ లాంగ్వేజ్ ఉంటది. అది అందరికి అర్థమయ్యేటటువంటి భాష. కాబట్టి మంచి